హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు విశేషం ఏంటి అంటే, ఇంతకు నేను ఒకటి టీవీ కొన్నామన్నమాట ఫ్లిప్కార్ట్ నుంచి. ఇంతకుముందు మనం నోకియా సెల్లులు చూసింటాం. నోకియా బ్రాండ్ పడిపోయింది అనుకుంటున్నా, కానీ నోకియాలో మళ్ళీ టీవీలు కూడా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. నోకియా టీవీ చూస్తారా? ఇదే నోకియా టీవీ, ఓకేనా? దీని ఇన్స్టలేషన్ ఏమి అనేది చెప్తాను. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసినాను ఇప్పుడే. బాక్స్ కూడా ఉంది చూడండి. సో బాక్స్ విత్ బిల్లు ఫ్లిప్కార్ట్ నుంచి బుక్ చేసుకున్నాము, ఓకేనా? టీవీ ఎలా యూజ్ చేయాలా ఏమి అనేది మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్తున్నాను, ఓకే? అట్లా లైన్లో ఉండండి. ఇది బాక్స్ బిల్ అనమాట, ఇది ఓకేనా? బిల్లు కదా పక్కన పెడితే, రిమోట్ కూడా చూడండి ఇట్లా వచ్చింది. రిమోట్ కూడా ఓకేనా? నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్, గూగుల్ ప్లే స్టోర్, గూగుల్ ఇది 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 ఓకేనా? నోకియా ఆండ్రాయిడ్ టీవీ అనమాట ఇది. 32 ఇంచెస్ ఇది. స్టాండ్ ఇచ్చినాడు. వాల్ మౌంట్ కూడా నేను ఫిట్ చేసుకోలేదు. స్టాండ్ ఒకటి ఉండే అనేసి స్టాండ్ ఒకటి వేసుకున్నాను. వాల్ మౌంట్ వేసుకోలేదు నేను ప్రస్తుతానికి. తర్వాత వాల్ మౌంట్ వేసుకున్నాను అనమాట. ఓకే, ఆండ్రాయిడ్ టీవీ. ఇది హోమ్ పేజ్ అనమాట. ఇట్లా వస్తుంది హోమ్ పేజ్. ఇక్కడ పైన ఇవి వచ్చేసి వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు, హాట్స్పాట్ కనెక్ట్ చేసుకోవచ్చు, సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. గూగుల్ సెర్చ్ ఇది కూడా వస్తుంది అనమాట. గూగుల్ అసిస్టెంట్ ఉంది, యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా. యూట్యూబ్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో. నాది ఇప్పుడైతే హాట్స్పాట్లో కనెక్ట్ చేసేసిన నేను ఆల్రెడీ. ఏది అంటే నోటిఫికేషన్స్, ఇన్పుట్స్, అదే మనము సన్ డైరెక్ట్ కానీ వేరే డిష్ కానీ లేకపోతే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కానీ ఇచ్చినప్పుడు దీంట్లో ఇన్పుట్స్లో మనము కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత కనెక్టెడ్ వచ్చేసి ఆల్రెడీ నా మొబైల్ కనెక్ట్ అయింది, హాట్స్పాట్ ద్వారా కనెక్ట్ అయింది అనమాట. ఇది కనెక్టెడ్ హాట్స్పాట్ ద్వారా ఓపో కనెక్ట్ అయింది ఇప్పుడు. ఇది వైఫై కనెక్ట్ అయింది. నా ఓపో వచ్చేసి కనెక్టెడ్ అయింది, ఓకేనా? కనెక్టెడ్ అయింది అనమాట. తర్వాత వేరే కూడా మనము ల్యాన్ కనెక్షన్ పెట్టుకోవచ్చు, వేరే కూడా పెట్టుకోవచ్చు అనమాట దీనికి. తర్వాత ఇక్కడ అయితే సెట్టింగ్స్, తర్వాత ఇక్కడ ఛానల్ వచ్చేస్తాయి. ఇవి అకౌంట్స్ అండ్ సైన్ ఇన్. మన అకౌంట్ గూగుల్ అకౌంట్కి సైన్ ఇన్ చేసుకోవచ్చు. తర్వాత యాప్స్ ఏమనేది చూసుకోవచ్చు. డివైస్ పర్ఫార్మెన్స్, దీని గురించి ఏమనేది దీనికి ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. అబౌట్ ఆఫ్ డివైస్, డేట్ అండ్ టైం, సిస్టమ్ అప్డేట్ కావాలంటే అప్డేట్ చేసుకోవచ్చు. డివైస్ నేము, ఫ్యాక్టరీ రీసెట్ చేసుకోవచ్చు. స్టేటస్, నెట్వర్క్, సీరియల్ నెంబరు అన్నీ దీంట్లో వస్తాయి. లీగల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మోడల్ నేమ్ అండ్ ఆండ్రాయిడ్ టీవీ వర్షన్ ఉంటుంది, సాఫ్ట్వేర్ వర్షన్ ఉంటుంది, నెట్ఫ్లిక్స్ వర్షన్, ఇవన్నీ ఈ ఆప్షన్స్ అన్నీ దీంట్లో వస్తాయి అనమాట. తర్వాత ఎగ్జిట్ వచ్చేసి డేట్ అండ్ టైం సెట్ చేసుకోవచ్చు, టైమర్ సెట్ చేసుకోవచ్చు. మనం అలారం పెట్టుకుంటాం కదా, సో అలారం కూడా దీంట్లోనే పెట్టుకోవచ్చు అనమాట. మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కీబోర్డ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగు కీబోర్డ్ కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్పుట్స్ వెనకాల మనం ఏవి కేబుల్ కనెక్ట్ చేసుకోవాలన్నా దీంట్లో కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత పవర్, పిక్చర్ మోడమ్, పిక్చర్
వచ్చేసి బ్రైట్నెస్ మనకి ఏ టైప్లో కావాల్సి ఆ టైప్లో వాడుకోవచ్చు. బ్యాక్ లైట్ ఉంది, బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్స్, హుఐ, షార్ప్నెస్, గామా, మిడిల్, కలర్ టెంపరేచరు, కలర్ ట్యూనరు, ఇవన్నీ కూడా దీంట్లో కనబడతాయి. ఇక్కడ కూడా రీసెట్ చేసుకోవచ్చు. లేదు నార్మల్ బ్యాక్ వెళ్ళేసి సౌండ్ దగ్గరికి వెళ్తే సౌండ్ దగ్గర కూడా బ్యాలెన్స్ ఉంది, తర్వాత బాస్, ట్రేబుల్ ఉంది, సౌండ్ సరౌండింగ్ ఆన్ చేస్తాను నేను. ఇప్పుడు ఆన్ చేసిన స్పీకర్స్ ఆన్లో ఉన్నాయి. స్పీకర్ డిలే, డిజిటల్ అవుట్పుట్, తర్వాత ఇక్కడ నుంచి మనం హోమ్ థియేటర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిజిటల్ అవుట్పుట్లో ఎస్పీడిఎఫ్ డిలే అని ఉంది, ఆటో వాల్యూమ్ కంట్రోల్ ఉంది, డొమినిక్స్ మోడ్ ఉంది, డాల్బీ ఆడియో ప్రాసెసింగ్ ఉంది. దీన్ని ఆన్లో పెట్టుకుందాం. తర్వాత ఇక్కడ సౌండ్ మోడ్లోకి వెళ్తే స్టాండర్డ్ ఉన్నాయి, స్టేడియం, న్యూస్, మ్యూజిక్, మూవీ, గేమ్, యూజర్ ఇట్లా వస్తాయన్నమాట. ఇది సౌండ్ ప్రాసెస్ అనమాట. దీంట్లో కూడా రీసెట్ చేసుకోవచ్చు మనము. అట్లా బ్యాక్ వెళ్తే స్టోరేజ్ ఉంది. ఇది డివైస్కి వచ్చేసి స్టోరేజ్ వచ్చేసి దీనికి 8 GB స్టోరేజ్ ఉందన్నమాట. ర్యామ్ వచ్చేసి 1 GB స్టోరేజ్ ఉంది. ఇక్కడైతే 4 GB అని చూపిస్తుంది, కానీ 8 GB ఉందన్నమాట దీనికి. తర్వాత హోమ్ స్క్రీన్ మనము నా మొబైల్ ద్వారా దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. క్యాష్ స్క్రీన్ అంటారు, హోమ్ స్క్రీన్ అంటారు, దీని ద్వారా చేసుకోవచ్చు. తర్వాత రిటైల్ మోడ్, గూగుల్ అసిస్టెంట్ ఉంది, ఇది క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ ఉంది, స్క్రీన్ సేవర్ ఉంది, ఎనర్జీ సేవర్, లొకేషన్ కూడా ఆన్ చేసుకోవచ్చు. యూజర్స్ డయాగ్నోస్టిక్ అంటే ఏమన్నా ప్రాబ్లం వస్తే ఇక్కడ డయాగ్నోస్టిక్స్ ఉన్నాయి కదా, యూజర్స్ అండ్ డయాగ్నోస్టిక్, అక్కడ మనం చేసుకోవచ్చాము. తర్వాత రీస్టార్ట్, మొబైల్ మొత్తం డివైస్ అంతా రీసెట్ చేసేదానికోసం రీస్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత రిమోట్ అండ్ యాక్సెసరీస్లోన బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. బ్లూటూత్ ద్వారా మనము కనెక్ట్ చేసుకోవచ్చు. వేరే ఏ ఆప్షన్స్ కావాలన్నా బ్లూటూత్ డివైజెస్ ఉన్నాయి కదా మన దగ్గర. ఇయర్ ఫోన్స్ ఉండొచ్చు, లేదంటే స్పీకర్ ఫోన్స్ ఉండొచ్చు, లేదా మొబైల్ ఏదైనా కానీ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బ్లూటూత్ ఆన్లో లేదు కాబట్టి అది వచ్చేసింది. ఓకేనా, సెట్టింగ్స్ నుంచి బయటకు వచ్చేసినామా. టైమింగ్స్ 10:57 అయింది, కరెక్ట్ టైం ఉంది. ఓకే, ఇప్పుడు పోతే హోమ్లోకి వెళ్దాము. నాది కనెక్ట్ అయ్యింది ఆల్మోస్ట్. కాబట్టి ఇప్పుడు మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను. యూట్యూబ్లో ఆల్రెడీ ఇప్పుడు టీవీకి వచ్చేసి నెట్ కనెక్ట్ అయింది అనమాట. వైఫై ద్వారా నెట్ కనెక్ట్ అయింది. లేదంటే మీరు ల్యాన్ కనెక్షన్ కానీ పెట్టుకోవచ్చు, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే నాది వైఫై ద్వారా నెట్ కనెక్ట్ చేసినాను. యూట్యూబ్ చూద్దాం. యూట్యూబ్ సేమ్ మొబైల్ ఎట్లయితే ఓపెన్ అవుతుందో అట్లనే ఓపెన్ అవుతుంది మీకు. ఓకే, చల్లటి పదార్థాలు ఐస్ క్రీమ్లా కానీ పాయసంలా కానీ ఎప్పుడైనా తిన్నప్పుడు నాకు నోట్లో జివ్వు అనేది. తర్వాత ఏమో ఇది సౌండ్ కంట్రోల్ అనమాట. సౌండ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడము. యాడ్కి పోయినా ఈ యాడ్లు మాత్రం సతాయిస్తున్నారు. ఇదే బ్యాక్ బటన్ కొట్టేస్తే బ్యాక్ వచ్చేసినాం అనమాట. ఇది 8K వీడియోస్ కూడా దీంట్లో క్లారిటీ వస్తుంది. ప్లస్ సో ఆప్షన్స్ అన్నీ వస్తాయి మామూలుగా. హిందీ వాళ్ళు వచ్చింది. స్విట్జర్లాండ్, ముందు కూడా పాస్ కొట్టుకోవచ్చు.
కెమెరా క్లారిటీ కొద్దిగా తక్కువ అయింది. సో దా ఉద్దేశంతో మీకు వీడియో అనేది కరెక్ట్గా కనిపించడం లేదేమో, కానీ దీనికంటే మంచి ఫీచర్స్ నేను లైవ్లో చూస్తాను కాబట్టి నాకు కనబడుతుంది, మంచి ఫీచర్స్ కనబడుతుంది అనమాట. నోకియా టీవీ దాదాపుగా బెస్ట్ అనే అనిపిస్తుంది. మన ఇండియా బ్రాండ్ అది. దాదాపు కొనండి, కొంటే మీకు ఇండియా వాటి మీద ఫోకస్ పెట్టండి అని చెప్పు. పర్వాలేదు. సెర్చ్ బటన్ కూడా ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. చూడండి సెర్చ్, ఇక్కడ వాయిస్ కూడా ఇవ్వచ్చు మనము. అదే వాయిస్ ఇచ్చేదానికోసము అలో యూట్యూబ్ ఆడియో రికార్డింగ్ వెల్ యూజింగ్ యాప్. RRR తెలుగు మూవీ సాంగ్స్. తీసుకోలేదు అది. RRR తెలుగు మూవీ సాంగ్స్. సో ఎందుకో తీసుకోలేదు అది. లేదు, నార్మల్గా టైప్ చేయొచ్చు. కింద వచ్చినాయి, తెలుగు అని కొట్టాలన్నమాట. స్పేస్ తెలుగు. తెలుగు తర్వాత కిందకు వచ్చి సెర్చ్. Amazing whites colors kuda bright. Only bleach, any detergent jodi others could vanish. Bleach nalliruva ಹಾನಿಕಾರಕ ಕ್ಲೋರಿನ್ whites ಅನ್ನು ಡಲ್ ಮಾಡುತ್ತೆ, ಕಲರ್ಸ್ ಅನ್ನು ಮಸುಕಾಗಿಸುತ್ತೆ. ಕ್ಲೋರಿನ್ ಮುಕ್ತ ವ್ಯಾನಿಶ್ ನ ಆಕ್ಸಿ ಆಕ್ಷನ್ ಮಾಡುತ್ತೆ, ಕಲೆಯನ್ನು ಮಾಯ. Whites whiter, colors brighter. Not salsa, not flamenco, my brother. Do you know? Not to. సో ఇంతవరకు యూట్యూబ్ గురించి ఆన్లైన్ సెర్చింగ్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు స్క్రీన్ కాస్ట్ గురించి చూస్తాం. అంటే మొబైల్లో మనకు వచ్చేటువంటి వీడియోస్ కానీ, ఆడియో కానీ, లేదా ఫొటోస్, ఇమేజెస్ ఏదే కానీ దీని ద్వారా మనము చూడొచ్చు అనమాట. మన మొబైల్లో ఉన్నటువంటి